దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో ఉన్న రుణ బకాయిల్ని వేరే ఖాతాలోకి మళ్లించి తన బ్యాలెన్స్ షీట్లో మొండి బకాయిల భారం లేకుండా చూసుకుంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన పద్ధతి అయిన అడ్వాన్స్ అండర్ కలెక్షన్ అకౌంట్స్ ఆకా అనే పద్ధతిని అవలంబించింది. దీని ప్రకారం మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులను ఒక ప్రత్యేకమైన అకౌంట్లోకి బదిలీ చేస్తారు. తద్వారా ముందుగా అన్ని బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ఇవి కనిపించవు. బ్యాంకు పనితీరు మెరుగుపడినట్లు అవుతుంది. అయితే అంత మాత్రాన వాటిని పూర్తిగా మాఫీ చేసినట్లు కాదు. వన్ టైం సెటిల్మెంట్లు తప్ప మిగిలిన బకాయిలన్నింటినీ సాంకేతికంగా రైట్ ఆఫ్ చేసినట్లు చూపించినా వాటిని ఆకాలో యథాతథంగా ఉంచుతారు. అంటే చిట్ట చివరి రూపాయి వసూలయ్యే వరకు వాటి రికవరీ విధానం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పద్ధతిలో మొత్తం 63 మంది డిఫాల్టర్లకు చెందిన మొండి బకాయిల్ని రైట్ ఆఫ్ చేసినట్లు తెలిసింది. దాదాపు 7,016 కోట్ల రూపాయలు విలువ చేసే నిరర్ధక ఆస్తులను ఇలా చేసినట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ మేరకు డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ DNA ఓ కథనం ప్రచురించింది. ఇలా చేసిన రుణాల్లో విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ బకాయిలు 1,200 కోట్లు కూడా ఉన్నాయి. మొండి బకాయిల జాబితాలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అగ్రస్థానంలో ఉంది. మరికొన్ని తెలుగు కంపెనీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విక్టరీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ 93.91 కోట్లు, విక్టరీ ట్రాన్సెండ్ స్విచ్ గేర్ లిమిటెడ్ 66.57 కోట్లు, KRR ఇన్ఫ్రా ప్రాజెక్ట్ 86.73 కోట్లు, ఘనశ్యామ్ దాస్ జేమ్స్ అండ్ జ్యువెలర్స్ 61.72 కోట్లు, తెలంగాణ తోటెం ఇన్ఫ్రా లిమిటెడ్ 93.68 కోట్లు, SSBG ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ 65.24 కోట్లు, వీటితో పాటు KS ఆయిల్ 596 కోట్లు, సూర్య ఫార్మాసిటికల్స్ 526 కోట్లు, GET పవర్ 400 కోట్లు, సాయి అండ్ ఇన్ఫో సిస్టమ్స్ 376 కోట్లు ఉన్నాయి. 63 ఖాతాల్ని పూర్తిగా ఆకలోకి మళ్లించగా 31 ఖాతాల్ని పాక్షికంగా మళ్లించినట్లు తెలిపింది. 6 మొండి బకాయిలుగా చూపించారు. ఈ తరలింపు ద్వారా SBI బ్యాలెన్స్ షీట్లు సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. యోయో న్యూస్, హైదరాబాద్.